నవ్య న్యూస్ కు స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। ర్యాప్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన ముఠా గుట్టురట్టు చేసిన చీరాల రూరల్ పోలీసులు 4 నిందితులు అరెస్ట్। నిందితుల నుంచి ₹1,00,000 నగదు, పెద్ద మొత్తంలో దొంగ నోట్లు స్వాధీనం। వరద బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది। చీరాలలో వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించిన సిపిఎం నాయకులు। మట్టి గణపతి మహాగణపతి ప్రకృతి హితమే పండుగల పరమార్థం। చీరాలలో కుమ్మరిపాలెంలో నేటికి మట్టి గణపతి ప్రతిమల తయారీ। పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు। పర్యావరణ హితమైన పండుగపై నవ్య ప్రత్యేక కథనం। అమాయక ప్రజలను ఉద్యోగం, తక్కువ ధరల బంగారం, నకిలీ నోట్లతో ఇలా వరుస మోసాలకు పాల్పడుతున్న ముఠా ఆట కట్టించారు చీరాల రూరల్ పోలీసులు। కేసులో 4 నిందితులను అరెస్ట్ చేయడంతో పాటుగా ₹1,00,000 నగదు, పెద్ద మొత్తంలో నకిలీ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు। కాగా కేసు వివరాలను మీడియా సమావేశంలో చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ వెల్లడించారు। ర్యాప్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తూ ఆపై బెదిరించి అందనకాడికి దోచుకుపోతున్న ముఠా గుట్టురచ్చు చేశారు బాపట్ల జిల్లా చీరాల పోలీసులు। ఇక కేసుకు సంబంధించిన 4 నిందితులతో పాటుగా నగదు, పెద్ద మొత్తంలో నకిలీ నోట్లను స్వాధీనపరుచుకున్నారు। ఈ క్రమంలో స్థానిక ఈపురపాలెం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చీరాల డీఎస్పీ జగదీష్ నాయక్ కేసు తాలూకా వివరాలు వెల్లడించారు। ఈ ఏడాది జూన్ లో ఉద్యోగం పేరుతో వేటపాలెం మండలం పుల్లరిపాలెనికి చెందిన పోలిరెడ్డి అనే బాధితుల నుంచి ఉద్యోగం పేరిట ₹1,50,000 నగదు తీసుకుని ర్యాప్ వేసి నగదుతో పరారయ్యారు। మోసపోయామని తెలుసుకున్న బాధితుడు చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ ఈపురపాలెంలో ఫిర్యాదు చేశారు। బాధితుని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక టీం ద్వారా దర్యాప్తు చేపట్టారు। ఎట్టకేలకు కేసులోని 4 నిందితులైనటువంటి నెల్లూరు జిల్లా అల్లూరికి చెందిన భారత కుమార్ తో పాటు చీరాల వాడరేవు గ్రామానికి చెందిన శివమల్లికార్జున్, సాయి, రాములను అదుపులోకి తీసుకున్నారు। కాగా మరో 2 ముద్దాయిలైనటువంటి కౌశిక్, హరీష్ లు పరారీలో ఉన్నట్లు, త్వరలోనే ఆ నిందితులను కూడా అరెస్ట్ చేస్తామని తెలిపారు। నిందితులు 6 దొంగ నోట్లు చలామణి, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తక్కువ ధరకు బంగారం పేరుతో ఘరానా మోసాలకు పాల్పడుతున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు। కాగా నిందితుల వద్ద నుంచి ₹1,00,000 నగదు, ₹19,00,000 దొంగ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు। నిందితులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తున్నట్లు తెలిపారు। పోలీస్ తరఫున పుర ప్రజలకు అందరికీ నమస్కారము। ముఖ్యంగా 12/6/2024 ఇదే సంవత్సరంలో ఒక అఫెన్స్ నేరం జరిగింది। సో ఏమని అంటే సూర్యన పోలిరెడ్డి సన్ ఆఫ్ తిరుపతి రెడ్డి అనే అతనికి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఈ ముద్దాయిలు ట్రాప్ వేశారు। సో 12/6 వీళ్ళు ఓడరేవులో ఒక చోట పిలిపించుకొని అతని దగ్గర ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి నమ్మించి ₹1,50,000 అతని దగ్గర నుంచి లాక్కున్నారు। ఆయన బెదిరించి అతన్ని దగ్గరుండే డబ్బుల్ని లాక్కుని ఈ నేరం జరిగినప్పుడు గుత్తి భరత్ కుమార్, శివ మల్లికార్జున, పాలపర్తి సాయి, బెల్లంకండ రాము మరియు పోలా హరీష్, కౌశిక్ అని 7 మంది ఇంకా కొంతమంది కలిసి వీళ్ళంతా కూడాను అతని దగ్గర నుంచి డబ్బులు ₹1,50,000 లాక్కొని వెళ్ళిపోయినారు। మాకు ఫిర్యాదు వచ్చింది। మా ఫిర్యాదులో భాగంగా మేము అప్పుడు కేసు కట్టారు ఎస్ఐ గారు, ఇప్పుడున్న ఎస్ఐ గారే కేసు కట్టారు। కేసు కట్టి దీని మీద సో ముమ్మరంగా మా టీం ఏదైతే ఉందో మా సిఐ గారు, మా ఎస్ఐ గారు, తర్వాత మా క్రైమ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో బాలచంద్ర, బాలు, ఇంకా మిగతా సిబ్బంది అంతా కూడాను ఈపురపాలెము వీళ్ళంతా కలిసి వీళ్ళ గురించి మేము ఎఫర్ట్స్ పర్యవేక్షణలో ఈ టీం కంటిన్యూ నేరాలని అరికట్టాలనే ఉద్దేశంతో మెరుగైన సమాజం కోసం, సమాజం యొక్క సంక్షేమం కోసం, ప్రజలు బాగుంటేనే బాగుంటుందనే ఉద్దేశంతో ఈ టీం ఫామ్ చేశాము। సో ఈరోజు 3:45 ఓడరేవు మస్తాన్ రెడ్డి గెస్ట్ హౌస్ దగ్గర వీళ్ళు 4 తిరుగుతూ ఉంటే బ్యాగ్ ఉంది వాళ్ళ దగ్గర। ఆ బ్యాగ్లో సో వీళ్ళు పట్టుకొని వీళ్ళ దగ్గర విచారిస్తే దగ్గర ₹19,00,000 500 డినామినేషన్ కలిగిన చిల్డ్రన్ బ్యాంక్స్ యొక్క నోట్లు ఉన్నాయి। సో వీళ్ళు ముఖ్యంగా ప్రజల్ని ఎవరైతే ప్రజలు ఉంటారో వాళ్ళని నమ్మిస్తారనమాట। మీకు తక్కువ ధరకు గోల్డ్ ఇస్తామని, లేదంటే మీ దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తామని, లేదంటే మా దగ్గర ఫేక్ నోట్స్ ఉన్నాయి, ఇన్ని నోట్లకి ఇన్ని చెప్పి వీళ్ళు ట్రాప్ చేస్తూ ఉంటారు, ట్రాప్ చేసి ఆ డబ్బుని తీసుకొని వాళ్ళ విలాసవంతమైన జీవితం జల్సాలు చేసుకుంటూ తిరుగుకుంటూ ఉంటారు। అటువంటి సందర్భంలో మాకు రాబడిన సమాచారం మేరకు మా టీం మొత్తం అంతా పోయి
వాళ్ళందరినీ నలుగురిని కస్టడీలో తీసుకున్నాం, విచారించి చూస్తే వాళ్ళ దగ్గర నుంచి 500 రూపాయలు చిల్డ్రన్ బ్యాంక్స్ నోట్స్ ఇవి. సో ఈ నోట్లు దొరికినాయి. వీళ్ళు దాన్ని ర్యాప్ చేయడం కోసం ఉపయోగిస్తారు. సో వాళ్ళని ఈ దినం పట్టుకొని రిమైండ్ చేస్తున్నాం. సిపిఎం చీరాల శాఖ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం చీరాల పట్టణంలో సిపిఎం నాయకులు విరాళాలు సేకరించారు. పట్టణంలోని సిఐటియు కార్యాలయం నుండి విరాళ సేకరణ కార్యక్రమాన్ని నేతలు ప్రారంభించారు. పట్టణంలోని అన్ని ప్రధాన కూడలి ప్రాంతాల్లో విరాళాలు సేకరించారు. భారీ వర్షాల కారణంగా విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో వరద తాకిడికి గురై నిరాశ్రయులైన బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చీరాల డివిజన్ సిపిఎం నాయకులు అన్నారు. సిపిఎం చీరాల శాఖ ఆధ్వర్యంలో వరద బాధితుల సహాయార్థం చీరాల పట్టణంలో విరాళాలు సేకరించారు. పట్టణంలోని సిఐటియు కార్యాలయం నుండి విరాళ సేకరణ కార్యక్రమాన్ని నేతలు ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ విజయవాడ, గుంటూరు, ఏలూరు నగరాల్లో వరద ప్రభావానికి జల దిగ్బంధంలో చిక్కుకుని ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. జిల్లాలోని కొల్లూరు, మట్టిపోలు మండలాల్లో 20 లంక గ్రామంలో అపారమైన నష్టం జరిగిందని తెలిపారు. ఆహారం అందక, త్రాగునీరు దొరక్క చివరికి పసిపిల్లలకు గుక్కెడు పాలు కరువై అలమటిస్తున్నారన్నారు. వరద బాధితులు ప్రాంతాల్లో పునరావాస చర్యలు చేపట్టాలని, ప్రజలందరూ కలిసి సాధారణ జీవనం సాగించేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించి మానవత్వం చాటుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యదర్శి ఎన్ బాబురావు, వసంతరావు, నర్సపరెడ్డి, కాళేశ, ప్రసాద్, సత్యమూర్తి, ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు. సోదరులారా, రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో వరద బాధితులను ఆదుకోవాలని చెప్పని కోరుతూ విరాళాల సేకరణ చేస్తూ ఉన్నాం. చీరాల పట్టణంలో ఈరోజు సిపిఎం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆదివారం కురిసిన భారీ వర్షము, తుఫాను వలన రాష్ట్రంలో విజయవాడతో పాటు అనేక ప్రాంతాలు జల దిగ్బంధంలో కూరుకుపోయినాయి. కనుచూపు మేర ఎటు చూసినా కూడా నీటి ప్రవాహంతో నిండి ఉన్న పరిస్థితి ఉంది. నేటికి కూడా అనేక ప్రాంతాల్లో తినడానికి తిండి, తాగడానికి గుక్కెడు నీళ్లు లేని పరిస్థితి కూడా కొనసాగుతూ ఉంది. అలాంటి నిరాశ్రయులైన ప్రజలు లక్షలాది ఎకరాలు పంటలు దెబ్బతినిపోయినాయి, పశువులు చనిపోయినాయి, అపార నష్టం జరిగింది. వారిని ఆదుకోవాలని చెప్పని కోరుతూ 50 మంది ప్రజలకి ఈరోజు విజ్ఞప్తి చేస్తూ విరాళాల సేకరణ చేస్తా ఉన్నాం. వినాయక చవితి వచ్చిందంటే చాలు పిల్లల నుంచి పెద్దల వరకు ఉత్సాహంగా గణనాథుని విగ్రహాలను ఏర్పాటు చేసి పూజిస్తారు. వర్షాలు బాగా పండాలని, ప్రజలందరూ సంతోషంగా జీవించాలని గణపయ్యను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. పట్టణాలు, గ్రామాల్లో వాడవాడన వినాయక విగ్రహాలు 3 నుంచి 11 రోజుల పాటు పూజించి నిమజ్జనం చేస్తారు. దీంతో ప్రతి ఏటా విగ్రహాల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఇంతకు మనం చేసే వినాయక చవితి వేడుకలు సాంప్రదాయబద్ధంగా పంచభూతాలైన నీరు, ఆకాశం, గాలి, అగ్నికి హాని కలిగించకుండా జరుపుతున్నామా, లేదా అందుకు విరుద్ధంగా అత్యంత హానికరమైన కాలుష్యాన్ని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి విగ్రహాలతో పూజలు జరుపుతున్నామో కాస్తంత ఆలోచన చేయాలి. ఇక ఈ రోజుల్లో కూడా చీరాల కుంభరాపాలెం చెందిన వృద్ధ దంపతులు పర్యావరణ హితమైన మట్టి గణనాథుని ప్రతిమలను తయారు చేసి విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రకృతి పంచభూతాలతో ఏర్పడింది. పంచభూతాలైన భూమి, నీరు, ఆకాశం, గాలి, అగ్నిని దేవుళ్లగా కొలవటం, రాగి, వేప, తులసి, ఆవు మొదలగు ప్రకృతిలోని జీవరాశులను ఆరాధించే సాంప్రదాయం హిందూ సమాజంలో దాగి ఉంది. ప్రకృతిని ఆరాధించే సాంప్రదాయమే ప్రధానమైన హిందూ ధర్మం అని చెప్పాలి. వినాయక చవితి పండుగ ఒకప్పుడు సాంప్రదాయంగా జరుపుకునేది, మరి ఇప్పుడు మాత్రం అందుకు విరుద్ధంగా జరుగుతోంది. ఆకర్షణీయ రంగులతో వినాయకుడి ప్రతిమలను పెద్ద ఎత్తున రూపొందిస్తూ వేడుకలు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. సాంప్రదాయం ప్రకారం వినాయకుడి ప్రతిమను ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికే మట్టితో తయారు చేసి పూలు, పత్రులతో భక్తి శ్రద్ధలతో పూజించేవారు. ఆ తరువాత వినాయకుడి ప్రతిమను నీటిలో నిమజ్జనం చేసేవాళ్ళం. అంటే ప్రకృతి నుంచి సేకరించిన మట్టితో తయారు చేసిన గణపతిని ఎలాంటి కృత్రిమ మార్పులు లేకుండా తిరిగి ప్రకృతిలో కలపటం. కానీ ప్రస్తుతం గణనాథుని వేడుకలు అలా జరుగుతున్నాయా అంటే లేదు అనే చెప్పాలి. కృత్రిమ రసాయన పదార్థంతో తయారు చేసిన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ గణపతి విగ్రహాలను ఆకర్షణీయంగా తయారు చేసి వీటిని పూజించి నీటిలో నిమజ్జనం చేయటం మాత్రం ఇంకా ఆగలేదు. ఇది తీవ్రమైన జల కాలుష్యానికి దారితీస్తోంది.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు మంచినీరు, ఉప్పు నీరు కాలుష్యంగా మారుతుంది. ఈ విధంగా ప్రకృతి మనకు ప్రసాదించిన విలువైన సహజ వనరులను మనం చేతులారా హాని కలిగించుకుంటున్నాం. అంతేనా, భవిష్యత్తు తరాలకు అత్యంత ప్రమాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాం. ఈ క్రమంలో చీరాల కుంభరాపాలెం చెందిన వృద్ధ దంపతులు పర్యావరణ హితమైన మట్టి గణనాథుని ప్రతిమలను తయారు చేసి విక్రయిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బొమ్మలు తయారు చేస్తాం మేము. కుమ్మర మట్టితో తయారు చేసి బొమ్మలు, ఆ కుండలు, ఆ బొమ్మలు అన్నీ అమ్ముకుంటుంటాము. 15 ఏళ్ళు చేస్తున్నాం. మట్టితోటి మట్టి నీళ్ళలో పడిద్ది కాబట్టి కరిగిపోయే గుణం ఉంది కాబట్టి అందువల్ల మట్టితోనే తయారు చేస్తాం. మా చేలో నుంచి తెచ్చుకుంటాం, సొంత చేలో నుంచి. నల్ల మట్టి అంటారు, అక్కడి నుంచి తెచ్చుకొని మా సొంత చేలో నుంచి తెచ్చుకొని చేస్తాం. సుమారు ఖర్చు అయ్యేదాన్ని బట్టి ఒక 1000-1500 బొమ్మ చేసుకుంటాం. ఇప్పుడే బాగా చేస్తున్నాను. గతంలో నేను రంగు బొమ్మలు అయితే చంపుకున్నాను. అవి ఆపేసారు, పంటలు లేదు. ఈ పరివారం ఏదో అంటున్నారు కదా, అందువల్ల మట్టి బొమ్మ ఎక్కువగా సేల్ అవుతుంది. సుమారు ఓపికని బట్టి 4 గంటలు 5 గంటలు చేసి తర్వాత బొమ్మ 20 రూపాయలు లెక్క. కాగా వీరికి ఆసరాగా గడిచిన కొన్ని సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా చీరాలకు చెందిన వాసవి క్లబ్, క్షీరపురికి చెందిన ప్రతినిధులు ప్రతి ఏడాది ఈ దంపతులకై మట్టి వినాయకుని ప్రతిమలను తయారు చేస్తూ ఆసరాగా నిలుస్తున్నారు. గతంలో వినాయక చవితి జరుపుకునే వాళ్ళలో ఎక్కువ మంది రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్కి సంబంధించిన మెటీరియల్తో తయారు చేసిన వినాయకుడి ప్రతిమల విగ్రహాలని ఉపయోగిస్తున్నారు. ఆ పూజ అనంతరం దాన్ని నిమజ్జనం చేసే టైంలో వివిధ రకాల వస్తువులతో తయారు చేసిన వాటి వల్ల పర్యావరణానికి హాని కలుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని బంకమట్టితో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలనే వాడవలసిందిగా భక్తులందరికీ కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎందుకంటే ఇవి స్వచ్ఛమైన బంకమట్టితో తయారు చేసినవి పూజ అనంతరం నిమజ్జనం చేసినప్పుడు నీటిలో వెంటనే కరిగిపోతుంది. పర్యావరణానికి ఎటువంటి హాని జరగదు. కాబట్టి ఈ విధంగా అందరూ కూడా ఈ సంవత్సరం 2024 వినాయక చవితి పండుగకి ఖచ్చితంగా అందరూ కూడా మట్టి విగ్రహాలనే వాడవలసిందిగా తెలియజేస్తున్నాము. వీరి చేత తయారు చేయించిన గణపతి ప్రతిమలను పుర ప్రజలకు ఉచితంగా అందజేయనున్నారు. మన చిన్నారులకు మనం మన సంస్కృతి సాంప్రదాయాలతో పాటుగా ఆరోగ్యవంతమైన వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత కూడా మనపైనే ఉంది. జై వాసవి క్లబ్ క్షీరపురి తరఫున మేము ప్రతి సంవత్సరం వినాయక విగ్రహాలని పంచుతున్నాము. 600 నుంచి 700. దాంతోపాటు పత్రి, పుస్తకాలు ఇవి కూడా మేము పంచుతున్నాము. ముఖ్యంగా వినాయకుడి మట్టి విగ్రహాలు చేస్తే దానివలన పర్యావరణానికి, వాటర్ కాలుష్యానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుందని మేము మట్టి బొమ్మలనే ప్రోత్సహిస్తున్నాము. మేము మట్టి బొమ్మలనే అందరికీ ఇస్తున్నాము. అందరూ కూడా ఈ మట్టి బొమ్మలనే వాడండి. ఏదో రంగులు ఉన్నాయి కదా అని వాడితే అవి పర్యావరణానికి, మన నీటికి హాని కలిగిస్తాయి. అలా కాకుండా అందరూ వినాయకుడి యొక్క మట్టి విగ్రహాలని, అందులో ఇక్కడ బంకమట్టితో చేస్తారు. ఆ బంకమట్టితో చేయటం వలన అది నీళ్ళలో వెంటనే కరిగిపోయి మనకి ఎటువంటి ఇబ్బంది కలిగించదు. అందరూ మట్టి విగ్రహాలనే వాడండి. అంతేకాదు, మన పిల్లలు ఆస్తులు అంతస్తులు ఎలా కూడబెడుతున్నామో అదే తరహాలో మంచి వాతావరణాన్ని అందించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన పండుగల పరమార్థం కూడా ఇదే. ఇకపై మట్టి విగ్రహాలనే వాడుదాం. పర్యావరణ పరిరక్షణకు కృషి చేద్దాం. ప్రతి సంవత్సరం మేము వాసవి క్లబ్ క్షీరపురి మరియు చీరాల మండల ఆర్యవేశం సంయుక్త ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ కార్యక్రమం గత 15 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మట్టి వినాయక విగ్రహాలని రేపు అనగా 7/9/24 శనివారం ఉదయం 6 గంటలకి స్థానిక కొట్ల బజార్లోని వరల్డ్ ఫాస్ట్ కొరియర్ వద్ద పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మేము గత 15 సంవత్సరాల నుంచి కూడా మట్టితో, నల్ల రేగడి మట్టితో తయారు చేసిన విగ్రహాలను మాత్రమే పంచుతున్నాం. ఈ సంవత్సరం కూడా అదే పద్ధతిని కొనసాగిస్తున్నాం. ఈ విధంగా మేము చీరాల పట్టణ పుర ప్రజలకు తెలియజేయటం ఏందనగా, పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఎటువంటి హాని జరగకుండా మనం ఉండడానికి మనంతో సహాయ సహకారాలు అందిస్తారని కోరుచున్నాము.
చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలు ఓసారి చూద్దాం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కేసీ గుప్తా జయంతి వేడుకలను పురస్కరించుకుని చీరాల పట్టణంలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాలలో ప్రాంగణంలోని వాసవి క్లబ్ చీరాల, వాసవి క్లబ్ వనిత చీరాల ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డే సందర్భంగా చీరాలలోని పలువురు జర్నలిస్టులను క్లబ్ సభ్యులు ఘనంగా సత్కరించారు. సమాజంలో అటు ప్రభుత్వానికి ఇటు ప్రజలకు వారధులుగా వ్యవహరిస్తూ సమాజ శ్రేయస్సు కోసం పాటుపడే జర్నలిస్టులను సత్కరించుకోవడం తమ బాధ్యతని వాసవి క్లబ్ చీరాల శాఖ అధ్యక్షులు వల్లంపట్ల వెంకటేశ్వరరావు అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కేసీ గుప్తా జయంతి వేడుకలను పురస్కరించుకుని చీరాల పట్టణంలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాలలో ప్రాంగణంలో వాసవి క్లబ్ చీరాల, వాసవి క్లబ్ వనిత చీరాల ఆధ్వర్యంలో జర్నలిస్ట్ డే సందర్భంగా చీరాలలోని పలువురు జర్నలిస్టులను క్లబ్ సభ్యులు శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా క్లబ్ ప్రతినిధులు సమాజంలో జర్నలిస్టుల సేవలను కొనియాడారు. క్లబ్ సభ్యులు సన్మానించిన వారిలో టీవీ9 విలేకరి స్వామినాథ్, ఆంధ్రజ్యోతి విలేకరి ప్రదీప్, ఎన్టీవీ విలేకరి మహేష్, ప్రజాశక్తి విలేకరి మణిబాబు తదితరులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు మల్లికార్జునరావు, శ్యామ్ సుందర్రావు, విబివి సత్యనారాయణ, బాలాజీ రామకృష్ణ, మువ్వల వేణుగోపాల్, చైతన్య భారతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శ్యామేశ్వరరావు, కళాశాల యాజమాన్యం సురేష్ కుమార్, సయ్యద్ ఉమ్రాన్, ముంగర రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల జిల్లాలోని వేమూరు, కొల్లూరు, ఆవులవారిపాలెం, పెసర్లంక, పెద్దలంక గ్రామాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి విస్తృతంగా పర్యటించారు. ఈ క్రమంలో వరద బాధితులకు అందుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. వరద దాటికి నష్టపోయిన వారందరినీ ఆదుకుంటామని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి తెలిపారు. బాపట్ల జిల్లాలోని వేమూరు, కొల్లూరు మండలంలోని ఆవులవారిపాలెం, పెసర్లంక, పెద్దలంక గ్రామాల్లో జిల్లా కలెక్టర్ వెంకటమురళి విస్తృతంగా పర్యటించారు. పెసర్లంక గ్రామంలో నిత్యావసర సరుకుల పంపిణీని నిశితంగా పరిశీలించారు. ఇదే క్రమంలో పెసర్లంక గ్రామాల్లోని ప్రజలకు తయారు చేసిన ఆహార పదార్థాలు, పశుగ్రాసం బస్తాలను పరిశీలించారు. 4400 పశువులకు అందుతున్న పశుగ్రాసం నాణ్యతను పరిశీలించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించి వైద్య సహాయక చర్యలపై ఆరా తీశారు. ఆ గ్రామంలో 584 గృహాల్లో ఇంటింటి సర్వే నిర్వహణపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య శిబిరంలో ఏర్పాటు చేసిన ఔషధాలను పరిశీలించారు. పెద్దలంక గ్రామంలో నీట మునిగిన పసుపు, దొండ, అరటి పంటలను పరిశీలించారు. రేపటి నుంచి గృహాల సర్వే, పంటల సర్వే ప్రారంభమవుతుందని ప్రజలు సహకరించాలన్నారు. పెసలంక గ్రామంలో మట్టి గోడలతో నిర్మించిన పూరి గుడిసె పూర్తిగా దెబ్బతింటంతో జిల్లా కలెక్టర్ పరిశీలించారు. గృహ యజమానితో మాట్లాడారు. మేట వేసిన బురదను తొలగించి శుభ్రం చేసుకుంటున్న ఇంటిలోకి వెళ్లి నిశితంగా పరిశీలించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దెబ్బతిన్న కుటుంబాల వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. రైస్ ఎంత ఇస్తున్నావు? కార్డుకి కార్డు ఏది బాబు? కార్డు ఎంత ఇస్తున్నావు? రైస్ 20 కేజీ సార్. బంగాళదుంప 2 కేజీ సార్. అంతేనా? 25 ఇస్తున్నారా? బంగాళదుంప 2 కేజీ సార్. ఉల్లిపాయ 2 కేజీ సార్. పామాయిల్ లీటర్ 1, మగజారు 1 కేజీ సార్. కందిపప్పు 1 కేజీ సార్. తీసుకురండి, అన్ని చూస్తానండి క్వాలిటీ. ప్యాకేజ్ చేసి లేదా? ఇది 1/2 కేజీ. ఇది 1/2 కేజీ సార్. బ్రాండ్ ఇది. ఓకే. ఇంతకుముందు మీ వాళ్ళు ఎవరైనా బంధువులు, స్నేహితులు తెచ్చుకున్నారా? ఇవి వండారా వంట?
ఓకే, ఇది మంచిదేనా? బాగుందా ఇట్లా? ఇప్పుడు ఈ బియ్యం మీరు తింటారా లేక అమ్మేస్తారా? తింటారా? అంటే మీకు వరి పొలాలు అది లేదా? వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కేసీ గుప్తా జయంతి వేడుకలను పురస్కరించుకుని చీరాల పట్టణంలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాల ప్రాంగణంలో వాసవి క్లబ్ చీరాల, వాసవి క్లబ్ వనిత చీరాల ఆధ్వర్యంలో రైట్ హాస్పిటల్ సౌజన్యంతో కళాశాల విద్యార్థులచే ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో 35 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు బాధ్యతగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రతినిధులుగా తామెప్పుడూ ముందుంటామని వాసవి క్లబ్ చీరాల శాఖ అధ్యక్షులు వల్లంపట్ల వెంకటేశ్వరరావు అన్నారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు కేసీ గుప్తా జయంతి వేడుకలను పురస్కరించుకుని చీరాల పట్టణంలోని చైతన్య భారతి డిగ్రీ కళాశాలలో ప్రాంగణంలో వాసవి క్లబ్ చీరాల, వాసవి క్లబ్ వనిత చీరాల ఆధ్వర్యంలో రైట్ హాస్పిటల్ సౌజన్యంతో కళాశాల విద్యార్థులచే ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో 35 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు వాసవి క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్న మరెందరికో ప్రాణదానం చేయడంతో సమానమన్నారు. ఈ క్రమంలో చైతన్య భారతి డిగ్రీ కళాశాలకు చెందిన 35 మంది విద్యార్థులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో సేవలను మరింతగా విస్తృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో క్లబ్ ప్రతినిధులు మల్లికార్జునరావు, శ్యామ్ సుందర్రావు, విబివి సత్యనారాయణ, బాలాజీ రామకృష్ణ, మువ్వల వేణుగోపాల్, చైతన్య భారతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్యామేశ్వరరావు, కళాశాల యాజమాన్యం సురేష్ కుమార్, సయ్యద్ ఉమ్రాన్, ముంగర రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మేము చైతన్య భారతి డిగ్రీ కాలేజీ చీరాల నుండి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి సహకారంతో రైస్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ రోజున బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ క్యాంప్లో మా కాలేజీ విద్యార్థులు సుమారుగా 22 మంది బ్లడ్ డొనేషన్ చేస్తున్నారు. ఈ బ్లడ్తో అవసరమైన వాళ్ళు వాళ్ళ అవసరాలు తీర్చుకొని ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడతారనే ఆలోచనతో మేము ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహిస్తూ ఉన్నాం. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వారి ఆదేశాల ప్రకారంగా ఈరోజు మా క్లబ్ వ్యవస్థాపకుడు కేసీ గుప్తా గారి జయంతి వారోత్సవాల సందర్భంగా 7 రోజులు వరుసగా కార్యక్రమాలు జరుపుతున్నాము. ఈరోజు 6వ రోజు. మేము ఈరోజు రైట్ హాస్పిటల్ వారి సహకారంతో మేము బ్లడ్ డొనేషన్ క్యాంపు చైతన్య భారతి డిగ్రీ కాలేజీ వాళ్ళ సహకారంతో వారి విద్యార్థులందరూ 22 మంది బ్లడ్ డొనేషన్ చేశారు. ఈ బ్లడ్ అనేది ఎవరైనా ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మొన్న మేము 1వ తారీఖు NVS అండ్ HR కళ్యాణ మండపంలో కూడా మా క్లబ్ మెంబర్స్ అందరూ వాళ్ళ సారథ్యంతో బ్లడ్ డొనేషన్ చేశాము. ఆ బ్లడ్ ఒమేగా హాస్పిటల్ గుంటూరులో 25 మంది క్యాన్సర్ చిన్నపిల్లలకి చాలా బాగా ఉపయోగపడి వాళ్ళకి ఇది ప్రాణాపాయ స్థితి నుంచి మేము ఇచ్చిన బ్లడ్ వాసవి క్లబ్ చీరాల, వాసవి వనిత క్లబ్ చీరాల తరఫున చాలా బాగా ఉపయోగపడింది. సో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది వాసవి క్లబ్ చీరాల, వాసవి వనిత క్లబ్ చీరాల వారి ఆధ్వర్యంలో ప్లస్ చైతన్య భారతి డిగ్రీ కాలేజ్ వారి సహకారంతో రైట్ హాస్పిటల్ సౌజన్యంతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేశాము. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ కేసీ గుప్తా గారి జయంతి ఉత్సవాలుగా ఈ వారం రోజులు మొత్తం ప్రపంచం మొత్తానికి పిలిపించారు సేవా కార్యక్రమం చేయమని చెప్పేసి. దానికి భాగంగా ఈరోజు చైతన్య భారతి డిగ్రీ కాలేజీ వారికి ఒక 22 మంది స్టూడెంట్స్ బ్లడ్ డొనేట్ చేయడానికి ముందొచ్చారు. వారి సహకారంతో వారికి, వారి పిల్లలకి, మొత్తం మన బయట ఉన్న పేషెంట్లు చాలామంది రుణపడి ఉంటారు. ఈ విధంగా పిల్లల్లో కూడా ఇన్స్పిరేషన్ తీసుకొచ్చిన చైతన్య భారతి డిగ్రీ కాలేజీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. పిల్లలు ఈ వయసులోనే ఇంకోరికి దానం చేయాలనే ఒక దృక్పథం చాలా హర్షణీయంగా ఉన్నది, చాలా గొప్ప విషయం. థ్యాంక్స్ టు స్టూడెంట్స్ అండ్ చైతన్య భారతి డిగ్రీ కాలేజ్. నేటి తిరుమల తిరుపతి సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. భారీ వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు మళ్లీ భక్తుల రద్దీ పెరుగుతోంది. శ్రీవారి ఉచిత సర్వదర్శనానికి 8 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి సుమారు 8 గంటల సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనానికి 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా శ్రీవారి దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. గురువారం నాడు తిరుమల శ్రీవారిని 61,142 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,525 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.20 కోట్లుగా ఉంది.
నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి చూద్దాం. పశ్చిమ మధ్యమ ఆనుకొని ఉన్న వాయవ్య బంగాళాఖాతంపై అల్పపీడన ప్రాంతం శుక్రవారం సెప్టెంబర్ 6, 2024 ఉదయం 8:30 మధ్య బంగాళాఖాతం ఆనుకొని ఉన్న ఉత్తర బంగాళాఖాతం మీద ఉంది. దాని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది. ఎత్తుతో నైరుతి దిశగా వంగి ఉంది. ఇది దాదాపు ఉత్తరం వైపు నెమ్మదిగా కదులుతూ సెప్టెంబర్ 9 నాటికి వాయవ్య బంగాళాఖాతం, గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, బంగ్లాదేశ్ తీరాల పరిసర ప్రాంతాల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత తదుపరి 3-4 రోజుల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా గంగా పరివాహక పశ్చిమ బెంగాల్, దాన్ని ఆనుకొని ఉన్న ఉత్తర ఒడిశా, జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్గఢ్ మీదుగా కదులుతుంది. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. ముంబైలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ముంబైలోని టైమ్స్ టవర్ లో మంటలు చెలరేగాయి. టైమ్స్ టవర్ ముంబైలో చాలా రద్దీగా ఉండే ప్రాంతం. శుక్రవారం ఉదయం 6:30 సమయంలో లోయర్ పరేల్ ప్రాంతంలో ఉన్న టైమ్స్ టవర్స్ లో ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. క్రమంగా అవి పై అంతస్తులకు వ్యాపించడంతో భారీగా అగ్నికిలలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన మంటలు, పొగల కారణంగా చుట్టుపక్కల ప్రజలు, స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. హింస ప్రజ్వరిల్లడంతో దేశం నుంచి పారిపోయి భారత్ లో తలదాచుకున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై ఆ దేశ తాత్కాలిక ప్రభుత్వ చీఫ్ మహమ్మద్ యూనస్ హెచ్చరికలు జారీ చేశారు. దేశం నుంచి పారిపోయి ఇక్కడ తలదాచుకుంటూ ప్రకటనలు చేయడం పట్ల మండిపడ్డారు. భారత్ నుంచి ఆమె రాజకీయ వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సమర్థనీయం కాదని, అది ఇరు దేశాలకు ఇబ్బంది కలిగిస్తుందని అన్నారు. ఆమెను తమకు అప్పగించాలని భారత్ ను ఢాకా కోరే వరకు ఆమె మౌనంగా ఉండాలని హెచ్చరించారు. ఆయన పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. 7 పదుల వయసులోనూ ఏమాత్రం తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు. బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే కాదు, సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పదండి ముందుకు అంటూ అధికార గణాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఉక్కు సంకల్పం ఉంటే వరద, బురద అడ్డం కాదు అంటూ నిరూపిస్తున్నారు. డే 1 నుంచి డే 5 దాకా ఓ యజ్ఞంలా సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అన్స్టాపబుల్ గా సాగిపోతున్నారు. ఉక్కు సంకల్పం ఉండాలే కానీ వరద, బురద అడ్డం కాదు, వయసు గియసు ఏం చేయలేవు. ఇదే విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి నిరూపించారు. బుడమేరు ధాటికి కుంగిపోయిన బెజవాడకు సాంత్వన చేకూరుస్తున్నారు. లక్షల మంది వరద బాధితులకు నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్నారు. మెర్సిడెస్ బెంజ్ మరో ఎలక్ట్రిక్ మోడల్ ను దేశీయ మార్కెట్ కు పరిచయం చేసింది. మేబ్యాచ్ ఈక్యూస్ 680 ఎస్యూవీ ప్రారంభ ధర 2.25 కోట్లుగా నిర్ణయించింది. ఈ ధరలు ముంబై షోరూమ్ కు సంబంధించినవి. 107.8 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ తో తయారైన ఈ మోడల్ సింగిల్ ఛార్జింగ్ తో 611 కిలోమీటర్లు ప్రయాణించనుంది. కేవలం 4.4 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోనున్న ఈ మోడల్ గంటకు 210 కిలోమీటర్లు ప్రయాణించనుంది. కేవలం అరగంటలోనే 80% వరకు ఛార్జింగ్ కానుంది. ఇటీవలే పాకిస్తాన్ పై బంగ్లాదేశ్ జట్టు చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. టెస్ట్ సిరీస్ లో తొలిసారి పాకిస్తాన్ ఓడించింది. బంగ్లాదేశ్ ఈ చారిత్రాత్మక ఫీట్ లో షకీబ్ అల్ హసన్ కీలక సహకారం అందించాడు. అయితే రెండో టెస్టుకు ముందు అతడు జట్టు నుంచి తప్పుకునే ప్రమాదం ఏర్పడింది. బంగ్లాదేశ్ లో అతనిపై హత్య కేసు నమోదు కావడమే దీనికి కారణం. అయితే అతని ప్రాముఖ్యతను పరిగణలోకి తీసుకుని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సిరీస్ తర్వాత చర్యలు తీసుకోవాలని చెప్పుకొచ్చింది. ఇప్పుడు సిరీస్ ముగియటంతో షకీబ్ తిరిగి తన దేశానికి వెళ్లకుండా ఇంగ్లాండ్ వెళ్లాడు. హత్య కేసులో జైలుకు వెళ్తానన్న భయంతోనే ఇంగ్లాండ్ కు పారిపోయారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ర్యాప్ పేరుతో అమాయక ప్రజలను మోసం చేసిన ముఠా గుట్టురట్టు చేసిన చీరాల రూరల్ పోలీసులు. 4 నిందితులు అరెస్ట్. నిందితుల నుంచి ₹1,00,000 నగదు, పెద్ద మొత్తంలో దొంగ నోట్లు స్వాధీనం. వరద బాధితులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. చీరాలలో వరద బాధితుల సహాయార్థం విరాళాలు సేకరించిన సిపిఎం నాయకులు. మట్టి గణపతి మహాగణపతి ప్రకృతి హితమే పండుగల పరమార్థం. చీరాలలో కుమ్మరిపాలెంలో నేటికి మట్టి గణపతి ప్రతిమల తయారీ. పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు. పర్యావరణ హితమైన పండుగపై నవ్య ప్రత్యేక కథనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.